కేసీఆర్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కు లొంగకపోతే రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీలోగా కాళేశ్వరం కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కేసీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయాలని సవాలు విసిరారు. అజారుద్దీన్ కు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా అన్ని వర్గాలకు రేవంత్ సర్కార్ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా మరోసారి నిరూపితమైంది. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న సానుకూల విధానాలతో హైదరాబాద్ లో పలు కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన డ్యూయిష్ బోర్డ్స్ కంపెనీ హైదరాబాద్ లో జీసీసీని ఏర్పాటు చేయనుంది. జర్మనీ కాన్సులేట్ జనరల్ మైకే షాస్పర్ టీం రేవంత్ తో భేటీ అయింది. హైదరాబాద్ రింగ్ రోడ్ నార్త్ భాగంలో భూములను కోల్పోయిన రైతులకు పరిహారం ప్రక్రియను వేగవంతం చేసింది రేవంత్ సర్కార్. భూమి రాశి పోర్టల్లో నిర్వాసితుల వివరాలను అప్లోడ్ చేస్తే విచారణ అనంతరం నేరుగా నిధులు నిర్వాసితుల అకౌంట్లకే చేరే విధంగా చేస్తుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ పార్క్ సిటీలో ఏర్పాటైన కంపెనీలకు భారత్ ఫ్యూచర్ సిటీలోని సంస్థలకు అనుసంధానం చేసేలా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేక రహదారుల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది.